ఇడుపు కాగితం అనే పేరు మీద ఒక సినిమా రాబోతోంది. ఇడుపు కాగితం అనేటువంటి పేరు వివాదాస్పదం అవుతోంది. ఇడుపు కాగితం అనే పేరు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అసలు సినిమాకి రాజకీయానికి సంబంధం ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరికొంతమంది మాత్రం సినిమాకి రాజకీయాలకి జోడించి ఇప్పుడు ఇడుపు కాగితాన్ని వివాదం చేశారు. ఈ వివాదంలోకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది లాగడం జరిగింది. అది కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేతగా చెప్పుకునేటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇడుపు కాగితం అనేటువంటి పదానికి అర్థం పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన చెప్తారు, ఆయనకి ఇది బాగా తెలుసు అంటూ ఆవిడ ఎటకారంగా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఇడుపు కాగితం ఆ పదం మీద, ఆ పేరు మీద ఒక సినిమా రాబోతోంది. అయితే ఆ పదం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అసలు అది సినిమాకి సంబంధించిన పదంగా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కిన నేపథ్యంలో అది ఇప్పుడు రాజకీయ రంగునైతే పులుముకుంది. దాంట్లోకి కవిత గారు ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని లాగారు. అసలు ఇడుపు కాగితం అనే పదానికి పవన్ కళ్యాణ్ గారికి బాగా అర్థం తెలుసు, ఆయన అడిగితే మీకు ఆ పదం అర్థం చెప్తారు అన్నట్లుగా వెటకారంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఒకటి కృష్ణ గారు, యాక్చువల్గా ఇడుపు కాగితం అనే పేరు పెట్టిన వెంటనే అద్భుతమైనటువంటి తెలంగాణ పదం అది. వ్యావహారిక భాషలో ఉన్నటువంటి అనేక పదాలు తెలంగాణ సమాజానికి తెలియదు. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి ఈ తరానికి, తెలంగాణ యువతకి ఇడుపు కాగితం అంటే తెలియదు, జంజీకి తెలియదు అసలు. కానీ మరుగున పడిపోతున్నటువంటి అటువంటి వ్యావహారిక భాష పదాలతోటి సినిమాల్లో రావడంతో ఇంకా మెచ్చుకోవాలి అందరం. సరే, ఎవరో ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు, లేకపోతే ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టిన వెంటనే దాని గురించి ఏదో కొంపలు అంటూ పోయినట్టు మొత్తం మేధావులు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా దాన్ని ఆ పెట్టిన వ్యక్తి ఏమన్నా ఒక రాజకీయ నాయకుడో, ఒక మేధావో, లేకపోతే సమాజంలో పేరున్న వ్యక్తో ఎవరన్నా పెడితే ఇటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడతారా అని స్పందించవచ్చు. చాలా మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆ పేరు చూసిన వెంటనే చాలా ఆశ్చర్యపోయి చాలా సంతోషపడ్డారు. అంత అద్భుతమైనటువంటి తెలంగాణ పదాలు ఉన్నాయి కదా, అలాగే ఆంధ్రాకి సంబంధించి చాలా మరుడు పడిపోయిన పదాలు ఉంటాయి. వాటిని తెస్తే సంతోషించాలి, అభినందించకపోయి ఇటువంటిది ఏంటి అని. అంటే మా యాస మీద, మా భాష మీద, మా సంస్కృతి మీద దాడి చేస్తున్నట్లుగా. అలా కాదు, ఆ వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తులు, ఆ విమర్శలు చేసేటువంటి వ్యక్తులకి ముందు అర్హత ఉందా? ఎందుకంటే రాష్ట్రం విడిపోయినటువంటి ఆ సందర్భంలో, ఉద్యమ సమయంలో కావచ్చు, ఉద్యమం అయిపోయిన తర్వాత కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి చెందించినటువంటి ఈ టీఆర్ఎస్ సోకాల్డ్, ఇప్పుడు మీరు కవిత గారి గురించి మాట్లాడారు కదా, వారి కుటుంబం మాట్లాడినటువంటి మాటలన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ఆ సమాజం మీద, వాళ్ళ తిండి మీద, ఆహారపు అలవాట్ల మీద, వాళ్ళ వస్త్రధారణల మీద, వాళ్ళ భాష మీద అనేక రకాలుగా చాలా హీనాధీనంగా మాట్లాడారు, హీనాధీనంగా. అయితే అప్పుడు ఈ సోకాల్డ్ మేధావులు కొంతమంది వస్తున్నారు, ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి పుష్కర కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి కొంతమంది మేధావులు బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ అడిగేది, మరి ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు? రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పే విషయం మీ నాయకులు ఎందుకు మీరు అడగలేకపోయారు? సరే, ఇప్పుడు సోకాల్డ్ ఇవి మాట్లాడుతుంది, ఇడుపు కాగితం గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారిని వివాదాలు లాక్కొచ్చి ఆయన అడిగితే బాగా తెలుస్తుందని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడుతుంది. ఎటకారం మేము మొదలెట్టామనుకోండి, వాళ్ళకి రక్త కన్నీరే. ఎందుకంటే మాకు బ్లడ్లోనే ఉంటుంది ఎటకారం అన్నది. నీ అంటుంది ఇడుపు కాగితం అంటే ఆ ఇడి చేసిన మాటలు, ఇడుపు మాటలు అంటే ఎలా ఉంటాయో ఒకసారి కవిత గారి వీడియోస్ అవి చూడండి. గత సంవత్సరం, కరెక్ట్గా సంవత్సరం క్రితం ఆవిడ మాట్లాడతా ఏం మాట్లాడింది, ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి కేసీఆర్ గారు ఏం మాట్లాడారో మనకు తెలుసు కదా, ఎందుకు ఆ బిర్యానీ గురించి మాట్లాడడం అని, ఆంధ్ర ప్రాంత ఆహార అలవాట్ల గురించి మాట్లాడిన ఆవిడ ఈ రోజు ఏమంటది, ప్రజలందరూ కలిసి ఉండాలంట, సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించుకోవాలంట, మాట్లాంటి ఇడుపు మాట్లాంటి. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది ఇడుపు కాగితం అంటే ఆయన లీగల్గా తీసుకున్న కాగితాలు, లీగల్గా తీసుకున్న కాగితాలు. మరి బెయిల్ కాగితాల గురించి మాట్లాడాలంటే కవిత గారి గురించి అడగాలన్నమాట. లెక్కల గురించో, లేకపోతే తిహార్ జైల్లో ఉన్నటువంటి ఆహార అలవాట్ల గురించో, లేకపోతే బెయిల్ కాగితాల గురించో అడగాలంటే కవిత గారిని అడగాలి. అంతేగా, ఆవిడకి దాంట్లో ఉన్న అనుభవం మనకి ఎవరికీ లేదు. ఒకటండి, ఆవిడ ఏదో పార్టీ పెట్టుకుంది, టీఆర్ఎస్ మార్చేసుకోండి, తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన ఏదో పేరు పెట్టుకుంది కదండి ఆవిడ, తిహార్ రక్షణ సేన కింద మార్చుకోమనండి, వాళ్ళందరూ సంతోషిస్తారు. ఏంటంటే మీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, లేకపోతే మీకు హైలైట్ చేసుకోవడానికి, రాజకీయంగా మిమ్మల్ని ఎవరెవరో తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదన్న భావన మీరు ఉంది కాబట్టి ఏదో రకంగా బయటకు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శించాలి. పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే
ఖచ్చితంగా అందరూ బయటకు వచ్చి మాట్లాడతారు, ఆమె గురించి ఆమె పార్టీ గురించి మాట్లాడతారని చెప్పేసినటువంటి ఒక పనికిమాలినటువంటి ఆలోచన ఇది. లేకపోతే అసలు ఆ ఇడుపు కాగితం సంబంధం వివాదంలోకి ఏముందా? పవన్ కళ్యాణ్ గారిని లాగడం ఏంటి? అదే అసలు అంటున్నా, ఆ పదానికి పవన్ కళ్యాణ్ గారికి అర్థం బాగా తెలుసు, ఆయన అడిగితే అర్థం చెప్తారు. వేటకారం. అదే అంటానండి, నేను అంటుంది అదే. బెయిల్ కాగితాల గురించి మాట్లాడాలంటే మిమ్మల్ని అడగాలి, లెక్కల గురించి అడగాలంటే మిమ్మల్ని అడగాలి, తీహార్ జైలు గురించి మాట్లాడాలంటే మిమ్మల్ని అడగాలి, అంతే కదా కవితక్క అని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో అందరూ అదే అడుగుతున్నారండి అక్కడ. ఎందుకంటే నీ పార్టీని హైలైట్ చేసుకోవడానికి, నువ్వు హైలైట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక అంశం తీసుకొచ్చారు. సార్ నేను కృష్ణ గారిని ఒకటి అంటున్నాను, సమాజంలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, నిజంగా సమాజం మీద మంచి కాంక్షించేవారు ఎవరైనా కూడా ఆ సమస్యని తగ్గించాలని చూస్తారు. ఆడెవడో పోస్ట్ పెడతావేంటి, అది రెండు ప్రాంతాల మధ్యన ఏదో భాష గురించి వాటి గురించి మాట్లాడుతుంది ఏంటి సార్? భాష మీ అంటుంది ఉత్తర తెలంగాణ వాళ్ళు మాట్లాడే మాటలు దక్షిణ తెలంగాణ వాళ్ళు మాట్లాడరు. ఆ యాస, భాషకి యాసకి వ్యత్యాసం తెలియాలండి. తెలంగాణ ఒక ప్రాంతం పేరు, ఆంధ్ర ఒక ప్రాంతం పేరు. రెండు ప్రాంతాలకి మాట్లాడేది ఏంటంటే భాష తెలుగు. యాసలు అనేక రకాలు ఉన్నాయి. అదే అంటున్నా, వచ్చిండు అంటారు ఒక చోట అచ్చిండు అంటారు. తెలంగాణ ప్రజలే, అవును, తెలంగాణ భూపుత్రులే మాట్లాడేది. అలాగే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడే మాటలు ఆ పక్కనటువంటి తూర్పుగోదావరి జిల్లాలకు అర్థం కావు కొన్ని పదాలు. గోదావరి జిల్లాలోనే పశ్చిమ గోదావరి జిల్లాలకి తూర్పుగోదావరి జిల్లాకి మధ్యనటువంటి ఆ మాటలు వ్యత్యాసం ఉంటాయి. కృష్ణా జిల్లాలో ఒకలా ఉంటుంది, జిల్లాకి కూడా యాస మారుదండి. ప్రకాశం జిల్లా యాస ఒకలా ఉంటుంది, రాయలసీమలో కొన్ని రాయలసీమ మారుమూల గ్రామాలకు వెళ్తే ఆ పదాలకు కొన్ని అర్థాలు తెలియదు మనకి. యాసలు అనేకం, మాండలికాలు అనేకం. ఇక్కడనే కదండి, ఇప్పుడు తమిళనాడులో తమిళ మీద వాళ్ళంత పట్టు ఉంటుందా? మీకు చెన్నైలో మాట్లాడే తమిళకి కన్యాకుమారిలో మాట్లాడే తమిళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు మధ్యలో ఉన్నటువంటి మధురై మాట్లాడే తమిళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏంటంది, యాసకే భాషకే వ్యత్యాసం తెలుసుకోవాలి ముందు. అది తెలియకుండా కేవలం తెలంగాణ అనే సెంటిమెంట్ని రగిల్చి ప్రజల మీద దాని నుంచి ఒక రావణ కష్టాన్ని రగిలిచ్చి దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఈ రాజకీయ కుట్రలు ఏమన్నాయో చూసారా? ఇవన్నీ ప్రజలు గమనించరా? సార్ కృష్ణ గారు, ప్రజలు ఆంధ్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఒక అభివృద్ధిలో పోటీ పడుతున్నారు. మా రాష్ట్రం బాగుండాలి, మా రాష్ట్రం ఆ రాష్ట్రం కంటే డెవలప్ అవ్వాలి, ఇక్కడ అనుకుంటారు అక్కడ అనుకుంటారు, అంతే తప్ప ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏంటి? సరే నీ ఇంట్లో ఈ కవిత గారిని అడుగుతున్నాను, ఆవిడ ఏదో బిర్యానీ గురించి కూడా మాట్లాడింది. మరి మీ వదిన గారు కూడా ఆంధ్ర ఆవిడే, మీ వదిన గారి ఇంట్లో కూడా నువ్వు తినుంటావు. ఆ బిర్యానీ ఏదో పేరు పెట్టావు కదా ఆంధ్ర బిర్యానీకి, అది నువ్వు కూడా తిన్నావు కదా. మీ తండ్రి అక్కడికి వెళ్తే, తిరుపతి వెళ్తే మధ్యలో రోజా గారి ఇంటికి ఆగితే రోజా గారు పెట్టింది కూడా ఆ బిర్యానీయే. అంటే నీ తండ్రి కూడా తిన్నాడుగా. అంటే మీరు వ్యాపారాలు కలిసి ఆంధ్ర వాళ్ళతో చేసుకోవచ్చు, వ్యవహారాలు చేసుకోవచ్చు, సంబంధాలు పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ప్రజలను మాత్రం టక్కన ఏంటంటే అలా అంటే ఒక సెంటిమెంట్ రగులుతుంది, సెంటిమెంట్ వెళ్తే దాని లబ్ధి పొందొచ్చు. ఎందుకు ఇటువంటి కుట్రలు, ఇటువంటి పనికిమాల వేషాలు అన్నీ ఏంటంది? ఇన్ని యాసలు లేవండి కృష్ణ గారు అసలు. ఈ రోజున వచ్చి ఇడుపు కాగితం అద్భుతమైనటువంటి ఒక సినిమా తీస్తున్నందుకు, సరే మీ కృష్ణ గారు నేను చెప్తున్నా, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి? సార్ బన్నివాసు గారు. మా గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మా ఊరు పక్క ఊరు పాలకొల్లు. సినిమా రైటప్స్ ఎవరండి? సమర్పకుడు ఎవరండి? సుకుమార్ గారు. ఆయన ఎక్కడ ఉండండి? మా తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రాంతం వాడు. మరి వాళ్ళకి లేవే. ఆ సినిమాకి ఎంతమంది పనిచేశారు? ఓన్లీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పనిచేశారు అనుకున్నారా? తమిళనాడు పనిచేసినటువంటి చాలా మంది కళాకారులు ఉన్నారు. ప్రాంతాలతో సంబంధం ఏంటి వాళ్ళకి? వాళ్ళ కళాకారులు, వాళ్ళు ఏం మాట్లాడలేదు చూసారా? ఆ సినిమాకి ఎవరెవరైనా ప్రమోషన్ వీళ్ళు ఇస్తున్నారు. సినిమా హిట్ అవ్వాలి, మేము కూడా సినిమా హిట్ అవ్వాలి బంగారులా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ విధంగా ఒక సినిమా పరిశ్రమ బాగుండాలని ఒక పక్కన, పైగా ఇటువంటి పదాలతో సినిమాలు తీస్తే నిజంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలంగాణ యాసతో వచ్చినటువంటి అనేక సినిమాలు హిట్ చేశారు ఆంధ్ర ప్రాంతాల్లో కూడా. అక్కడ అనుకోలేదే. నేను అంటుంది, ఇది ప్రజల మధ్యలో లేనటువంటి వివాదాన్ని ఈ కవిత గారు, సో కాల్డ్ కవిత గారు ఇటువంటి మాటల కోసం, రాజకీయ ప్రయోజనాల గురించి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి దానివల్ల రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేస్తున్నారు. కవిత గారు నేను అడుగుతున్నాం, సరే మేము కూడా మాట్లాడుతున్నాం. ఇందాక చెప్పినట్టుగా బెయిల్ కాగితాల గురించి, లెక్కల గురించి, తిహార్ కాయగూరల గురించి చాలా ఉన్నాయి. అవన్నీ కావాలనుకుంటే కవిత గారిని అడగాలి. ఆవిడ తెలిసినంత ఈ లెక్కలు డొక్కలు అని మనకి ఎవరికి తెలియవు. ఆ వ్యవహారాన్ని ఆవిడ తెలుసు. అంటే మాట అనేయడం చాలా ఈజీ. ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడింది నేను చెప్తాను చూడండి. ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీరు చూడండి, ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ మాటనే బయటకు వస్తున్నాయి. నేను అద్దీంట్లోనే ఉంటున్నాను, నాకు ఎటువంటి మాకు వెనకాల ఆస్తుపాస్తులు లేవు, మేము ఒక ఫ్లాట్లో ఉంటున్నాం అన్న మాట్లాడిన ఆవిడ మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసిన మీలాంటి వ్యక్తి అడిగారు, చేతికి వాచ్ ఖరీదు ఎంత అంటే 50 లక్షలు అని చెప్పింది.
మరి 50 లక్షల ఖరీదు వాచియా అంటే ఎందుకుంటూ డబ్బులు అంటే కొనుక్కోవచ్చుగా. ఉమ్, అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులని? ఉమ్, తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిండి కదా మీరు మీ కుటుంబం ఈ రోజు అనుభవిస్తున్నాయంటే అన్నీ కూడా ప్రజలకు తెలియదా? ఉమ్, ఎటువంటి వ్యక్తులు మీరు? ఈ రోజు మీ ఆస్తుపాస్తులు ఏంటి? మీరు అధికారంలో ఉండగా 9.5 సంవత్సరాల్లో ఇక్కడ పిండేసుకున్నటువంటి తెలంగాణ ప్రజల రక్త మాంసాలకు అది అన్నీ ఉమ్, మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెగిల్ చేసి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు గమనించరా? ఆల్రెడీ గమనించారు కాబట్టి మిమ్మల్ని అంతే చేశారు కదా. ఉమ్, ఈవిడ చూస్తే నాకు సినిమాలో పాట గుర్తొస్తుంది, పుట్టింటోళ్ళు తవరేశారు ఆ పాట గుర్తు వస్తుంది కదా. అలాగే పుట్టింటోళ్ళు తవరేశారు ఈవిడ్ని. ఓకే. ఈవిడ బుద్ధిని చూసి, ఈవిడ వ్యవహార శైలి చూసి తండ్రి మన అన్నయ్య గారు కూడా బయటికి గంటేశారుగా. ఉమ్, బయటకు వచ్చేసి ఇప్పుడు ప్రజల మీద పడి ఈ విధమైన రాజకీయాలు చేయడం అంటే, రాజకీయాలు చేసుకో తప్పలేదు, పార్టీ పెట్టుకో, రకరకాలు చేసుకో, నీ సిద్ధాంతాలు వస్తే తెలంగాణ ప్రజలు ఏదో పదవి ఇస్తారు. అవును. అది కాదు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందడం అనేది సరైన విధానం కాదు. నువ్వు ఒకటి మాట్లాడితే నీ చరిత్రలు అన్నీ తీసుకొస్తాం మేము బయటికి. ఆ తర్వాత నేను చూసారా, మేము మాట్లాడడం మొదలుపెట్టి నిజమైన వెటకారం మేము మాట్లాడడం మొదలు పెడితే రక్త కన్నీరే. ఓకే. అది రాకుండా చూసుకోండి అంతవరకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.